హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీకు టేస్టీ రెసిపీస్ని పరిచయం చేయడానికి సైనిక్పురిలో ఉంటున్న భానుగారి ఇంటికి వచ్చాం. సో ఈ రోజు మనకి భానుగారు పరిచయం చేయబోతున్న ఆ రెసిపీస్ ఏంటో వారిని అడుగుదాం. హాయ్ భానుగారు. హాయ్ చందన గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మరి ఈ రోజు మీరు మా వ్యూవర్స్ కోసం రెడీ చేసి చూపించబోతున్న రెసిపీస్ ఏంటి? నేను ఒకటి ఒరిస్సా స్పెషల్ అండి చూపిస్తున్నాను. ఏంటి దాని పేరు? ఆలు దహి బొరా. ఆలు దహి బొరా ఏంటిది? అంటే ఏమొస్తుంది, కర్రీనా లేకపోతే స్నాక్ ఎలా? అంటే ఒకటి కర్రీ ఒకటి చేసుకోవాలి, దానిలో మళ్ళీ స్నాక్ చేసుకొని రెండు మిక్స్ చేసుకొని తినాలి. ఎట్లా ఉంటుందో చూడాలని ఉంది. ఎక్కడ స్పెషల్ అన్నారు? ఒరిస్సా స్పెషల్ అండి. ఒరిస్సా స్పెషల్ అంట. ఓకే, ఒరిస్సా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే చేస్తున్నారు. ఫైన్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తా అండి. ఉడికించిన ఆలు, ఆనియన్, టమాటో పీసెస్, పోపు దినుసులు, పెరుగు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్. సో మరి ఆలు దహి బొరాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాం. ఓకే, ముందుగా రెడీ చేసింది ఏంటి? ఇప్పుడు వడ బ్యాటర్ మాత్రమే రెడీ చేస్తున్నారు కదా? అవునండి. అది ఏంటి, మార్కెట్లో మనకి ఇన్స్టెంట్గా దొరుకుతుందా లేదంటే ముందుగా ప్రిపేర్ లేదు, ఇంట్లో చేసుకోవచ్చు. అంటే కొంతమంది టైం లేక ఇప్పుడు ఇన్స్టెంట్ గా దొరుకుతున్నాయి అన్ని తీసుకోవచ్చు, కానీ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఓన్లీ మినపిండా ఉంటుంది? మినపప్పుని మనం నానబెట్టి ఒక 2 hours బిఫోర్ దాన్ని గారెల పిండి, వడలు అంటారు, గారెలు అంటారు, ఎలా అయినా అనుకోవచ్చు. కొంచెం రైస్ వేసుకుంటే కొంచెం క్రిస్పీ వస్తుంది అనమాట. ఓకే, సేమ్ వడలకి తయారు చేసి అదే పిండిని మనం చేసుకోవాలి. ఓకే సరే, ఇప్పుడు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేసేది? ఇప్పుడు మనం ఒకవైపు ఆలు కర్రీ చేసుకుందాము, ఇంకొక వైపు ఏమో వడలు చేద్దామా? ఓహో, రెండు చేయాలా? సరే, మరి అయితే స్టవ్ ఆన్ చేయండి. సో దీని మీద చిన్న ప్యాన్ పెట్టాలా? ఓకే, ఇది మనం ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దీనిపైన దీనికేమో ఇంకొక కడాయి పెట్టండి. పెద్దది తీసుకుందామా? ఇందులో వడలు చేసుకుందాం. సో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను. ఒరిస్సా రెసిపీ మీరు ఎలా నేర్చుకున్నారు? మా ఇన్లాస్ అక్కడేనండి. ఓహో, అవునా? అప్పుడప్పుడు వెళ్తుంటారా? వెళ్తుంటాము, ఎవరి సంక్రాంతికి వెళ్తుంటాము. సంక్రాంతికా? ఓకే, సమ్మర్కి ప్లాన్ చేయరా? సమ్మర్ కంటే తక్కువ అండి, సంక్రాంతి మాత్రం పక్కా వెళ్తాం. ఇందులో కాస్త ఆయిల్. అంటే సంక్రాంతి మన కొంచెం ఆంధ్ర ఈ సైడ్ కొంచెం బాగా ఎక్కువ జరుగుతుంది కదా, మీరు ఆ టైంలో అక్కడికి వెళ్తారు? మా అత్తవారు అక్కడ సెటిల్ అయ్యారండి. సరిపోతుందా ఆయిల్? సరిపోతుంది. ఇందులో పోపు దినుసులు ఫస్ట్ వేసుకుంటాం. ఇందులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఓకే, పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసుకుందాం. ఓకే ఓకే, కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇది అక్కడ ట్రెడిషనల్ వంట? ట్రెడిషనల్. ఓకే, చాలా హోటల్స్ అటువంటి వాటిలో కూడా చాలా ఫేమస్ అక్కడ. బొరా అని ఒరియాలో అంటారు, తెలుగులో అయితే మనం గారా లైక్ వడ అలా అనుకుంటాం. ఓకే, అది ఆ పేరైతే అక్కడ. పర్టికులర్ గా ఏమన్నా ఫెస్టివల్స్ కి రెడీ చేస్తారా లేదంటే రెగ్యులర్ గా చేసుకుంటారు? బయట హోటల్స్ చాలా ఫేమస్ ఇది, చిన్న చిన్న హోటల్స్ లో కూడా దొరుకుతుంది అక్కడ. ఇక్కడ పెరుగు వడ ఇలాగా ఈ స్టైల్, కానీ ఇది రెండు మిక్స్ చేయడం లేదు కదా, ఇది డిఫరెంట్ ఒక స్నాక్ ఐటమ్ లో వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనం టమాటా పీసెస్ కూడా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకుందాం. సో ఇది ఓన్లీ మనకి స్నాక్ లాగే ఉంటుందా లేదంటే రైస్ కానీ ఇలాంటి వాటికి ఏమైనా తీసుకోవచ్చా? లేదా? ఓకే, ఓన్లీ స్నాక్ కానీ, కాకపోతే కొంచెం హెవీ స్నాక్ ఇది, పిల్లలు బాగా లైక్ చేస్తారు. ఓకే, ఎందుకంటే మనకి కర్డ్ ఉంటుంది, ప్లస్ కర్రీ అన్ని ఉంటాయి కదా, కారం ఉంటది, స్పైసీగా ఉంటుంది. నెక్స్ట్ పులుపు కొంచెం కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా పుల్ల పెరుగు చేసుకోవచ్చు. సో టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతేనా? ఇంకా వేరే వంటలు కూడా అటువైపు ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకున్నా, చాలానే వచ్చా. ఓకే, అసలు ఫస్ట్ మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఓకే, పిల్లలు? బాబు పాప. ఓకే, ఇప్పుడు కారం వేద్దాం. ఓకే, ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది. ఓకే,
మీరు ఇంకా కారం యాడ్ చేయకపోయినా అర్థమవుతుంది ఇది స్పైసీగా ఉన్నట్లు. అదే చెప్తున్నా, ఎందుకంటే మనకి కర్డ్ కూడా యాడ్ అవుతుంది కనుక ఈ స్పైసీనెస్ తగ్గిపోతుంది అప్పుడు డెఫినెట్ గా. కొంచెం అందుకే కొంచెం ముందు ఎక్కువనే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం. పసుపు. ఇదేంటి? ఇది చాట్ మసాలా లాస్ట్ గా వేసుకుందాము. ఇప్పుడు వేస్తుంది గరం మసాలా. ఇది గరం మసాలా. ఓకే, ఇది బాగా దగ్గరికి ఈ కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలన్నమాట. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు టేస్ట్. పుదీనా కూడా వేసుకోవాలి. ఓకే, చందన ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చేసింది చూసారా? ఓకే, ఇప్పుడు మనం ఆలు పీసెస్ వేసుకుందాం. అంటే ఆల్రెడీ ఇది ఉడికిచ్చేసాను నేను. ఇది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం సేపు మగ్గనివ్వాలి. రెడీ అవుతుంది. మామూలుగా అయితే మీ ఇంట్లో ఒరిస్సా రెసిపీస్ లైక్ చేస్తారా, లేదంటే మీ ప్రాపర్ సైడ్ వే లైక్ చేస్తారా? ఆంధ్ర ఇది అదని కాదు, నార్త్ అవని సౌత్ అవని ఏదవని ఏదైతే స్పెషల్ గా ఉంటుంది, ఏది బాగుంటుంది అనుకుంటామో అది డెఫినెట్ గా దాన్ని ఫాలో అవుతాం అంతే. కాకపోతే పూజలు అటువంటి టైంలో మాత్రం మన ట్రెడిషనల్ వే మేము చేసుకుంటాం ఎక్కువగా. ఓకే, ఇప్పుడు సంక్రాంతికి అక్కడ స్పెషల్ గా ఏమైనా సెలబ్రేట్ చేస్తారా? అందరూ వస్తారు, మా ఆడబిడ్డలు అందరూ వస్తారు అక్కడికి. పండగ స్పెషల్ ఏమన్నా ఉంటాయా? పండగ స్పెషల్ అంటే ఇక్కడ ఎలా ముగ్గులు అన్ని పెట్టుకుంటారు, రంగోలి అట్లనే పెట్టుకుంటారు. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా దీనిగా చేసుకుంటారు. ఇంకా అందరూ కలుస్తారు, అల్లుళ్ళు కూతుర్లు అట్లా అందరూ వస్తారు అనమాట. మూవీకి వెళ్ళడం అట్లా. ఓహో, మామూలుగా జనరల్ గా చేసే కాకపోతే అక్కడ అందరూ కలిసి చేస్తారు. అంటే అది కొంచెం బార్డర్ కదా, బెరంపూర్ అన్నమాట మాది. ఓకే, మీరు నేర్చుకున్నారా ఒరిస్సా? కొరియా నేర్చుకోలేదా? మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ హైదరాబాద్ లోనే ఉన్నాను. ఓకే, మీ పిల్లలు నేర్చుకున్నారా? లేదు, వాళ్ళు మొత్తం ఇక్కడే కదా, నేను బాటం ఇక్కడే అయింది. సో వాళ్ళు కూడా నేర్చుకోలేదు. ఓహో, ఓకే, ఫైన్. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం చందన. ఓకే, ఓ అన్ని నీళ్ళు పడతాయా? పడుతుంది. ఇది కొంచెం ఇదంతా దగ్గరగా అయిపోయింది కదా, మొత్తం మళ్ళీ దీన్ని ఇదంతా స్క్వీజ్ చేసుకుంటది అనమాట. అందుకోసం కొంచెం లూజ్ గానే ఉండాలి. ఒక 5 minutes అట్లా ఉడకాలి అనమాట. ఓకే, ఇది మనం లూజ్ గా ఉంటేనే దానిపైన మనం స్ప్రింకిల్ చేయగలుగుతాం. ఓకే, దగ్గరకి అయితే చేయలేము. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకుందాము. ఓకే, పెట్టేయచ్చా? పెట్టచ్చు. ఓకే, మరి చందన కర్రీ ఒకసారి చూద్దాము. చూసి ఇది ఆఫ్ చేసిన తర్వాత వడలు వేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇంకా అయిపోయినట్లే. ఇంకొక 2 minutes ఉడికిన తర్వాత ఆఫ్ చేసిద్దాం. ఈ లోపల వడలు స్టార్ట్ చేసుకుందాం. ఓకే, దీంట్లో ఓన్లీ సాల్ట్ వేసారు అంతే కదా పిండిలో? ఇంకేం లేదు. సో ఇలా చేత్తోనే అద్దుకుని వేసేయచ్చా? ప్లేట్ కొంతమంది యూజ్ చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. నాకంటే ఇలా వచ్చేస్తుంది కాబట్టి నేను వేసేస్తాను. ఓకే, కొంతమంది ఏంటంటే రాక అది చేతులు కూడా పెట్టేస్తారు. నేను కూడా స్టార్టింగ్ లో అలాగే చేశాను. ఓహో, అందులో వేళ్ళు అలా ముంచేసారా? పిండి వడలే కాకుండా హ్యూమన్ ఫింగర్స్ వడలు అయిపోయింది. అప్పుడు ఏమన్నా అయిందా మరి మీకు? దేవుడు కనిపించాడు అన్నమాట ఒకసారి. ఓహో, సో ఇది కొంచెం లెంతీగా అనిపిస్తుంది కదా ప్రాసెస్? లెంతీగానే సరే, అక్కడ రెగ్యులర్ చేసేస్తుంది అనమాట. ఓకే, వన్స్ అలవాటు అయిపోయిందంటే ఇంకా అది లెంతీనా లేదంటే సింపుల్ అనేది ఉండదు. ఉంది అలవాటు అయిపోతుంది కాబట్టి తప్పదు కదా. సో ఇది మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా లైక్ చేస్తారు ఈ రెసిపీ. ఓకే, ఇంకా ఏం చేస్తారు మరి అలా సంథింగ్ డిఫరెంట్ గా ఉండడానికి? మేము ఇక్కడ కిట్ట పార్టీలు అన్ని చేసుకుంటాం అపార్ట్మెంట్ లో. ఓకే, సంక్రాంతి అటువంటి సెలబ్రేషన్స్ అందరూ కాస్త మర్చిపోతున్నారు కదా, దాన్ని గుర్తు చేయాలని మేము ఏంటంటే చేస్తాం అనమాట. యాక్చువల్లీ మా అపార్ట్మెంట్ లో ఏంటంటే నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనమాట. ఓహో, ఓకే.
అంటే ఆల్ కల్చర్స్ ఎక్కువ ఉంటాయి. ఒక మినీ ఇండియాలో ఉంటది మా అపార్ట్మెంట్. ఓహో, దీని ఏదో అంటారు సర్వమత సౌభ్రాతృత్వం, సర్వమత సమ్మేళనం సమ్మేళనం అన్నమాట. మరి వాళ్ళ కల్చర్ ని కూడా మీరు ఫాలో అవుతుంటారా? అలా ఏం లేదు, అందరు రెస్పెక్ట్ చేసుకుంటాం ఒకరికి, అలా ఏం లేదు. ఓకే, ఇంతకీ ఎవరు లీడరు? మీరేనా? అదే లీడర్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట మీకైతే, అందుకే అన్నిట్లోని చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నారు వంట. సో ఇంకా స్పైసీగా అలా ఏమన్నా కొంచెం మసాలా స్టైల్లో కావాలంటే ఈ పిండిలో ఓన్లీ ఉప్పు కాకుండా ఏమన్నా వేయచ్చా? అలా ఏమైనా ప్రయోగం చేసి చూసారా? ఏం చేయలేదా? లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇదే స్పైసీగా ఉంటుంది కదా కర్రీ, ఇంకా మళ్ళీ ఇందులో చేసాం అనుకో ఇంకా చాలా ఎక్కువ అవుతుందా? చాలా కష్టం. మీరు పర్సనల్ గా మీకు బాగా ఇష్టమయ్యేది ఏంటి రెసిపీ? నాకు అలా స్పెషల్ గా అంటే ఏముండదు, ఎవరైనా తిని బాగుందని చెప్తాను హ్యాపీ. అంతేనా? వండే వాళ్ళందరికీ ఇదే ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఉంది. మరి మీ పిల్లలు డిమాండ్ చేయరా మిమ్మల్ని ఇదే కావాలి, ఇది కావాలి ఈరోజు అని చెప్పి? మా పిల్లలు కూడా అంతే, వాళ్ళకి ఏం తిండి గురించి పెద్ద ఇది ఉండదు. వాళ్ళ కోసం నేను పాటలాడాను, మరి తినండి తినండి అని. వాళ్ళు ఏమో డిఫరెంట్ డిఫరెంట్వి కావాలంటే రోజు, ఇదేమైనా హోటలా అని చెప్తాను నేను. ఎవ్రీడే డిఫరెంట్ అంటే ఎట్లా వస్తుంది? సో ఇప్పుడు పెరుగు పోపు పెట్టుకున్నాం. దీంట్లో కాస్త ఆయిల్ వేసుకొని చందన ఇందులో కొంచెం ఆవాలు కరివేపాకు వేసి పోపు చేసుకుందాము. ఓకే, ఓకే, కరివేపాకు వేసిన తర్వాత అంత అయిపోయింది. ఇప్పుడు పెరుగు వేసాడు. సాల్ట్ వేసి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుంటే అది గారెలు ఇందులో వేసేసుకోండి. వేయాలా? వేసేసాను. మనం ఇది కాస్త ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానిన తర్వాత అంటే బాగా ఇందులో ఊరుతుంది కదా, అప్పుడు తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ ఇది వేసుకొని నెక్స్ట్ కర్రీ వేసుకుందాం దీనిపైన. ఓకే, మామూలుగా అయితే ఇప్పుడు వేసిన పెరుగు అంతా ఇది మోస్ట్లీ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఓకే, ఇప్పుడు మనం కర్రీ దీనిపైన వేసుకుందాం. ఓకే, ఇలా వచ్చింది కదా. దీనికి ఇవి కూడా యాడ్ చేస్తే క్రిస్పీగా ఉంటాయి కొంచెం. ఓకే, అదే స్నాక్ టేస్ట్ చెప్పినట్లుగా చాట్ లాగా చాట్ అలా వస్తుంది. రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పు చందన. ఓకే, షూర్. ఆలు దహీ బొర్రా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశారు కాబట్టి స్పైసీగా ఉంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. నాకు కూడా. ఫస్ట్ చూస్తాను ఇది ఎలా ఉందో. బాగుంది, చాలా మంచి రెసిపీ. ఇది యాక్చువల్గా కొంచెం లెందీగా ఉంది కానీ ప్రాసెస్, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇందులో పర్టికులర్గా నేను ఒక టేస్ట్ అని చెప్పలేను, ఎందుకంటే పెరుగు ఉంది. పెరుగు టేస్ట్ ఎలా ఉంటుంది మనకి డైరెక్ట్గా అంత సాఫ్ట్గా అన్నట్లు కాకుండా ఈ మసాలాలు ఇవన్నీ మిక్స్ అయ్యాయి. దాంతోపాటుగా చాట్ పౌడర్ కూడా లైట్గా వేశారు కాబట్టి మొత్తం కంప్లీట్గా ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తూ ఉంది. చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే భాను గారు, చాలా బాగుందండి. మీరు నిజంగా చెప్పినట్లుగా అంటే ఫస్ట్లోనే చెప్పారు ఇది చాలా బాగుంటుంది అన్న విషయాన్ని. చాలా చాలా బాగుంది. మీరు చెప్పిన దానికంటే డబల్ బాగుంది.